నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి సభ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం తప్ప ప్రజలకు ఈ సభ ఏమాత్రం ఉపయోగకరంగా లేదని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ప్రజాభివృద్ధి సభ కాదని కాంగ్రెస్ పార్టీ సభను తలపించిందని అన్నారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి సభ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం తప్ప ప్రజలకు ఈ సభ ద్వారా ఏమాత్రం ఉపయోగం లేదని, ప్రజాభివృద్ధి సభ కాదని కాంగ్రెస్ పార్టీ సభను తలపించిందని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు భరోసా తక్షణమే అందచేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా నాయకులు గుండా నవీన్ రెడ్డి, మాలు వెంకట్రెడ్డి, భీపంగి జగ్జీవన్ రామ్, మంగళపల్లి కిషన్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సభలో పూర్తిగా కూడా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిండు, అధికార దుర్వినియోగం చేసినాడు. బహిరంగ సభ పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ సభ లెక్క చేసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే వెంటనే 3 కార్లకు మేము రైతు భరోసా డబ్బులు ఇచ్చి రైతులు ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికల్లో 2023లో జరిగిన ఎన్నికల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. మేము 15,000 రూపాయల చొప్పున ఎకరానికి సంవత్సరానికి ఇస్తామని హామీ ఇచ్చారు. 2023 నుంచి ఇప్పటి వరకు కూడా 15,000 రూపాయల చొప్పున ఎకరానికి ఒక సంవత్సరానికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మీరు ఒక్క కాండైనా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 రూపాయలు ఇచ్చినటువంటిది ఇక్కడ ఉంటే ఒక శ్వేతపత్రం ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. రైతు భరోసా డబ్బులు వెంటనే పెండింగ్లో ఉన్న డబ్బులన్నీ కూడా 15,000 రూపాయల చొప్పున కారుకు ఒక ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పూర్తి స్థాయిలో వెంటనే రైతుల ఖాతాలో ఎలాంటి షరతులు లేకుండా జమ చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ముఖ్యమంత్రి నేను డిమాండ్ చేస్తున్నాను. నిన్న కోటి ఆశలతోటి తెలంగాణ ప్రజలందరూ కూడా నల్గొండకు వచ్చిండు. ఇది పూరుగడ్డ అన్నాడు, ఆ గడ్డ అన్నాడు, ఈ గడ్డ అన్నారు, చాకలి అయినమ్మ గడ్డ అన్నారు, సంతోషం అందరూ తెలుసుకున్నారు. కానీ మీరు ఏం ప్రకటించారు? ప్రజలకు ఇచ్చిన వరాలు ఏంటి? మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తిగా కూడా అమలు చేస్తారనేటువంటి విశ్వాసం రాష్ట్ర ప్రజల్లో కానీ నల్గొండ జిల్లా ప్రజల్లో లేదు. ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా మేము పలానా తారీఖు వరకు అమలు చేస్తామని ఏమాత్రం కూడా మాట్లాడకపోవడం విచారకరం. భారత ప్రభుత్వం కేంద్రీయ బచావ్ అభియాన్ కార్యక్రమం జరుగుతాం దేశవ్యాప్తంగా. ఈ నెల 30 జరుగుతుంది. ఈ రాష్ట్రంలో పూర్తిగా కూడా కేంద్రీయ బచావ్ రసాయనిక ఎరువులు తగ్గించాలని రైతులను ఎడ్యుకేట్ చేయాలి. రసాయనిక ఎరువులతో పాటుగా తగ్గించి ప్రతి ఒక్క పంట రైతులు తమ యొక్క వ్యవసాయ భూములలో మిల్లెట్స్ పండించాలి, ప్రత్యామ్నాయ పంటలు పండించాలి. అదేవిధంగా పంట మార్పులు చేయాలనే విషయంలో రైతులకు అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామానికి వెళ్ళి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం పైన, సేంద్రియ వ్యవసాయం పైన పూర్తిగా కూడా రైతులకు అవగాహన కల్పించి మిల్లెట్స్ పంటలను, పప్పుధాన్యాల పంటలను, ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం.